హలో ఆల్! ఇవాల్టి వీడియోలో మీ అందరికీ నచ్చే కేఎఫ్‌సి చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో, మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. సో, ఈ రెసిపీని న్యూ ఇయర్ స్పెషల్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇంతకుముందు ట్రై చేశారు? నాకు తెలిసి టేస్ట్ వస్తే స్ట్రెచ్చర్ రాదు. స్ట్రెచ్చర్ వస్తే టేస్ట్ రాదు. నేను చూపించిన విధంగా కొలతలు, ఇంగ్రీడియెంట్స్ ఫాలో అయిపోండి. కేఎఫ్‌సి చికెన్ బయట కొనే అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను హాఫ్ కిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. ఇలాంటి లెగ్ పీస్ తీసుకోవాలి. వీటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలి దాకా పట్టేసుకుంటుంది. ఇందులో తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెష్‌గా వేసుకోవడం వల్ల. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడైనా కానీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టు ఒక 5-10 నిమిషాలు చికెన్‌కి మసాజ్ చేసుకోవాలి. మనం చికెన్‌కి ఘాట్లు పెట్టి ఉంటాం కాబట్టి ఆ ఘాట్లకి ఈ మసాలా బాగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్‌కి మసాలా లోపలి దాకా బాగా పట్టేసుకుంటుంది. ఇలా కలుపుకున్న చికెన్‌కి మూత పెట్టేసి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 20 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా లోతుగా ఉండే ప్లేట్ తీసుకొని ఇందులో 200 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. వేస్ట్ అయినా పర్వాలేదు కానీ కొద్దిగా తక్కువైతే ఆ టేస్ట్ స్ట్రెచ్చర్ రాదు. 100 గ్రాముల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవుట్ లేయర్ కావాల్సిన ఫ్లోర్ రెడీ అయిపోయింది. ఇక చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఈ చికెన్ అంతా ఈ పిండిలో బాగా ఇలా ముంచుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా కొద్దిసేపు పిండి అంతా నిమురుకోవాలి. ఇలా నిమురుకున్న ఈ పిండిని ఎక్స్ట్రా పిండిని దులిపేయాలి. ఈ దులిపేసిన చికెన్ ఇలా అవుతుంది. ఈ చికెన్ని ఒక గిన్నెలో బాగా చిల్లుగా ఉండే వాటర్ తీసుకొని ఇందులో ముంచుకోవాలి. ఎక్కువసేపు పెట్టొద్దు. జస్ట్ పెట్టామా తీసామా హాఫ్ మినిట్ చాలు. మరొకసారి ఈ చికెన్‌కి కోటింగ్ ఇవ్వాలి. బాగా నిమురుకోవాలి ఈ పిండి అంతా. ఒక వాయువుకి ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు కోట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి కోట్ చేస్తే పిండి మొత్తం ఆరిపోతుంది. తడి పీల్చుకొని ఆ టెక్స్చర్ సరిగా రాదు. ఇలా డస్ట్ చేసుకున్న ఈ చికెన్‌కి 1 మినిట్ లోపే ఫ్రై చేసుకోవాలి. చూసారా లేయర్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇక వీటిని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఎక్కువగా హీట్ చేసుకోవద్దు ఆయిల్. పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. నెమ్మదిగా ఆయిల్‌లో వదులుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని వదులుకోండి. నాకైతే 2 పట్టాయి. వేసిన వెంటనే కదిలించొద్దు. కొద్దిసేపు వదిలేస్తే దానంతటికి అవే పైకి లేస్తాయి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి.
ఈ చికెన్ వేగేలోపు రెండో వాయువుకి చికెన్ రెడీ చేసుకోవాలి. ఈ చికెన్ వేగడానికి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ని బయటకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. రెండో వాయువుకి రెడీ చేసుకున్న చికెన్ కోట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే, అంతే. చూడండి టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ కేఎఫ్సి టేస్టే వస్తుంది. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా. సూపర్ టేస్ట్ డెలిషియస్ కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరందరూ ఇలా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.